కృష్ణుని మరణానికి రాముడు కారణమని మీకు తెలుసా? రామాయణంలో అన్నదమ్ములైన వాలి సుగ్రీవుడు కొట్టుకుంటారు. అప్పుడు రాముడు చెట్టుచాటు నుండి బాణం వేసి వాలికి గాయం చేస్తాడు. కొను ఊపిరితో ఉన్న వాలి రాముణ్ణి ప్రశ్నిస్తాడు, ధర్మాన్ని పాటించాల్సిన మీరు ఇలా దొంగచాటుగా నన్ను గాయపరచడం సరైనదా అని. రాముడు ఇలా అంటాడు, ధర్మాన్ని తప్పి నీ తమ్ముడు సుగ్రీవ రాజ్యాన్ని, తన భార్యని నువ్వే లాక్కున్నావు. నీకు ఎదురుగా ఎవరైనా నిలబడితే వాళ్ళ శక్తిలో సగం నీకు వచ్చే వారం ఉంది. అందుకే నీకు ఎదురు పడకుండా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తాడు. అధర్మంగా నేను నీ ప్రాణం తీసినందుకు ఏదో ఒక జన్మలో నా ప్రాణాన్ని ఇదే విధంగా నువ్వు తీస్తావని రాముడు వాళ్ళకి వరమిస్తాడు. ద్వాపర యుగం ఆఖరికి వస్తుంది. కృష్ణుడు అడవిలో ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటాడు. జర అనే వేటగాడు పొదల్లో నుండి కృష్ణుడి పాదం చూసి జింక అనుకుని బాణం వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి గాయం చేస్తుంది. జర అది చూసి నన్ను క్షమించమని కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, ఇందులో నీ తప్పేమీ లేదు. నేను రాముడిగా ఉన్నప్పుడు నీకు చేసిన అన్యాయానికి ప్రతీకారం ఈ రోజు నువ్వు తీర్చుకున్నావు. ఇదంతా నా కర్మ ఫలితమే అని అంటాడు.